శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, త్రైలింగస్వామి, కాంచి పరమాచార్యుల వారు, రామకృష్ణ పరమహంస, క్రియాయోగ పరంపరకు చెందిన మహావతార్ బాబాజీ గారు మరియు ఆయన శిష్యుల వంటి మహాయోగులు, ఇలా ఇంకా ఎంతోమంది గురువులు ఈ భూమిపై నడిచారు. వీరి గురించి ఎన్నో నమ్మశక్యం కాని కథలు ప్రచారంలో ఉన్నాయి. కానీ ఒక హిందువుగా నాకు ఒక ప్రశ్న ఎప్పటి నుండో ఉంది. ఈ ప్రశ్న నాకే కాదు, మీకు కూడా ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఇంతమంది గురువులు వచ్చి వెళ్ళినా ఈ రోజుటికి కూడా దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్న బ్రతికే ఉంది. ఎందుకు ఎవరు కూడా ఇప్పటి వరకు దేవుడు ఉన్నాడా లేడా అనే ఈ ప్రశ్నకు స్పష్టమైన ఆధారాలతో తర్కబద్ధంగా నిరూపించలేకపోయారు. దేవుడు ఉన్నాడా లేడా అనే ఈ ప్రశ్నకు శాశ్వత సమాధానంతో పాటు మహాభారతం, రామాయణాలను 100% ప్రూఫ్తో సైంటిఫిక్గా, రేషనల్గా ఎలా నిరూపించవచ్చో ఈ వీడియోలో వివరించాను. తప్పకుండా చివరి వరకు ఈ వీడియో చూడడం మర్చిపోకండి. యూట్యూబ్ అనలైటిక్స్ ప్రకారం 80% మంది ప్రేక్షకులు సబ్స్క్రైబర్లు కాదు. సబ్స్క్రైబ్ చేసుకొని ఇంటలెక్చువల్ చౌరాస్తాకు మీ మద్దతు తెలుపగలరు. అలాగే ఇంటలెక్చువల్ చౌరాస్తా ఛానల్ యొక్క మెంబర్స్గా జాయిన్ అయ్యి కూడా మీ సపోర్ట్ తెలుపవచ్చు. ధన్యవాదాలు. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. నమ్మకాలు మరియు విశ్వాసాలతో దేవుడిని నమ్మటం వేరు, కానీ సాక్ష్యాధారాలతో నిరూపించగలగడం కుదురుతుందా? ఖచ్చితంగా కుదురుతుంది. మన మధ్యనే జీవించి ఉన్న తెలుగువారైన 2 గురువులు ఉన్నారు. దానికి ముందు పాస్ట్లో ఉన్న గొప్ప గురువుల జీవితాలలోని కొన్ని ఎగ్జాంపుల్స్ను గమనిద్దాం. శంకరాచార్యుల గారు అద్వైతాన్ని బోధించారు. ఐ యామ్ నాట్ ద బాడీ, ఐ యామ్ నాట్ ద మైండ్, బట్ ఐ యామ్ ద సుప్రీం కాన్షియస్నెస్ అని ఆయన బోధించారు. కానీ శంకరాచార్యులు మరణించిన తర్వాత ఆయన బాడీ అండ్ మైండ్ మట్టిలోనో అగ్నిలోనో కలిసిపోయాయి. ఇప్పుడు ఆయన చెప్పిన ఐ యామ్ నాట్ ద బాడీ ఆర్ మైండ్ లాజిక్ను అప్లై చేస్తే శంకరాచార్యులు గారు ఆకాశవాణిలాగా ఎందుకు ఎవరితో మాట్లాడటం లేదు? రామకృష్ణ పరమహంస గారి జీవితంలో కూడా ఎన్నో నమ్మశక్యం కాని విషయాలు ఉంటాయి. ఆయన కాళీదేవిని సాక్షాత్కరించుకున్నారని, కాళీదేవితో మాట్లాడుతాడని, కాళీదేవికి భోజనం కూడా తినిపించాడని, ఇలా ఎన్నో కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. నీమ్ కరోలి బాబా, ఈయనను హనుమాన్ అవతారంగా అందరూ నమ్ముతారు. ఈయన జీవితంలో కూడా ఎన్నో అద్భుతమైన విషయాలను చూడవచ్చు. ఒక ఫేమస్ ఎగ్జాంపుల్ నేను వివరిస్తాను. నీమ్ కరోలి బాబాకు హార్వర్డ్ ప్రొఫెసర్ రిచర్డ్ ఆల్పర్ట్, తరువాత ఈయన రామదాస్గా ప్రఖ్యాతి పొందారు. ఈయన ఒకసారి LSD డ్రగ్ గురించి నీమ్ కరోలి బాబాకు వివరిస్తాడు. LSD ఈజ్ ఎ హైలీ పోటెంట్ డ్రగ్. దీనివల్ల డీప్ మెడిటేషన్లోకి వెళ్ళినట్లు ప్రధానంగా దృశ్య మరియు శ్రవణ భ్రాంతులు కలుగుతాయి. ఇదంతా జస్ట్ 1 టాబ్లెట్, అంటే 300 మైక్రోగ్రామ్ టాబ్లెట్తోనే మనిషి ట్రాన్స్లోకి వెళ్ళిపోతాడు. అది విన్న నీమ్ కరోలి బాబా రామ్దాస్ నుండి ఒక టాబ్లెట్ తీసుకుని మింగిన తరువాత ఆయనకు ఎటువంటి సిమ్టమ్స్ ఆ పవర్ఫుల్ టాబ్లెట్ వల్ల కనపడవు. రామ్దాస్ దీని గురించి హార్వర్డ్ యూనివర్సిటీలోని తన కొలీగ్స్తో చెబుతాడు. వారు నీమ్ కరోలి బాబా టాబ్లెట్ తినకుండా విసిరివేయటమో లేదా అసలు మింగకుండా ఏదో ట్రిక్ చేసి ఉంటాడు అని వివరిస్తారు. ఒక 2 సంవత్సరాల తర్వాత రామ్దాస్ తిరిగి నీమ్ కరోలి బాబాను కలవడానికి ఇండియాకి వచ్చారు. మాటల్లో నీమ్ కరోలి బాబా, అవును, నువ్వు నాకు ఇచ్చిన టాబ్లెట్ నేను మింగానా లేక పడేశానా అని రామ్దాస్ను సరదాగా ఆట పట్టించారు. నీమ్ కరోలి బాబా, ఇప్పుడు నీ దగ్గర LSD ఉందా అని అడిగారు. రామ్దాస్ ఆయన దగ్గర ఉన్న 4 LSD టాబ్లెట్లను తన అరచేతిలో నీమ్ కరోలి బాబాకు చూపించాడు. నీమ్ కరోలి బాబా ఆ 4 LSD టాబ్లెట్లను ఒకదాని తర్వాత ఒకటి తన నాలికపై ఉంచి మింగేశారు. కానీ ఆయన మీద అంత పవర్ఫుల్ డ్రగ్స్ ఎటువంటి ప్రభావం చూపించలేకపోయాయి.
ఇలా నీమ్ కరోలి బాబాతో ఎంతోమందికి నమ్మశక్యం కాని అనుభవాలు ఉన్నాయి. ఇది ఒక రేషనల్ మైండ్తో ఆలోచిస్తే కట్టుకథలుగా నాస్తికులు కొట్టిపడేస్తారు. క్రియాయోగ పరంపరలో మహావతార్ బాబాజీ మరియు ఆయన శిష్యుల గురించి కూడా ఎన్నో అద్భుతమైన సంఘటనలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి ప్రపంచ ప్రసిద్ధి చెందిన పుస్తకం. దీనిని గొప్ప యోగి అయిన పరమహంస యోగానంద గారు రచించారు. ఈ పుస్తకంలో నమ్మశక్యం కాని ఎందరో సిద్ధపురుషుల గురించి, వారు చేసిన మిరాకిల్స్ గురించి డీటెయిల్గా వ్రాయబడి ఉంది. నేను చెప్పిన ఈ 4 గురువులు వారి జీవితంలోని విశేషాలను గమనిస్తే వీళ్ళెవరూ ఇప్పుడు ప్రాణాలతో జీవించలేరు. కాబట్టి ఎంతోమంది నాస్తికులు ఏమంటారంటే, ఒక వ్యక్తి చనిపోయిన తరువాత అల్లిన కట్టుకథలు అని వివరిస్తారు. అదేవిధంగా హిందూ భక్తులు ఇవి కథలు కాదు, వాస్తవాలు ఖచ్చితంగా జరిగాయి అని వాదిస్తారు. ఈ వీడియో యొక్క ముఖ్య ప్రశ్నను తిరిగి గుర్తు చేసుకుందాం. దేవుడు నిజంగా ఉన్నాడా, లేదా దేవుడు మనిషి చేసిన సృష్ట? దేవుడు ఉంటే ఎలా నిరూపించగలం? దీనికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది. శంకరాచార్యుల నుండి నీమ్ కరోలి బాబా వరకు ఇప్పుడు ఎవరూ బ్రతికిలేరు. ఇప్పుడు జీవించి ఉన్న దేవుళ్లను, సిద్ధపురుషులను చూసిన 2 గురువులు మన తెలుగువారే ఉన్నారు. ఆ 2 ఎవరంటే వద్దిపర్తి పద్మాకర్ గారు, శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారు. వీరి జీవితంలోని కొన్ని మైండ్ బ్లోయింగ్ ఇన్సిడెంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నేను మాట్లాడబోయే అన్ని సంఘటనలు వద్దిపర్తి పద్మాకర్ గారు తన సొంత నోటితో మాట్లాడిన విషయాలు మాత్రమే. ఆ ఇంటర్వ్యూల వీడియో ప్రూఫ్స్ విత్ టైమ్ స్టాంప్స్ ఒక మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్లో వీడియో డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు టైమ్ స్టాంప్స్ను ఫాలో అయ్యి ఈజీగా వద్దిపర్తి పద్మాకర్ గారు చెప్పిన తన సొంత జీవితంలోని విశేషాలను ప్రేక్షకులు తెలుసుకోగలరు. వద్దిపర్తి పద్మాకర్ గారు తన చిన్నతనంలో కాశీకి వెళ్ళాలని నిర్ణయించుకొని ఇంట్లో ఎవరితో చెప్పకుండా నడక మార్గంలో పరిగెత్తుతూ కాశీ వైపు ప్రయాణం ప్రారంభించి 100 కిలోమీటర్లకు పైగా వెళ్ళిన తరువాత కళ్ళు తిరిగి రోడ్డు ప్రక్కన పడిపోయారు. కూరగాయలు నింపిన ఒక తోపుడు బండితో 4 వచ్చి వద్దిపర్తి పద్మాకర్ గారికి నీళ్లు, తినడానికి ఆహారం ఇచ్చారు. వాళ్ళతో పాటు శ్రీశైలంకు తీసుకుని పోయారు. శ్రీశైల దర్శనం తరువాత శ్రీశైలంలోని శిఖర దర్శనం కొరకు కొండను ఎక్కారు. వద్దిపర్తి పద్మాకర్ గారిని నంది విగ్రహం నుండి శ్రీశైల గర్భగుడి గోపురంను చూడమని చెప్పారు. వద్దిపర్తి పద్మాకర్ గారు చూస్తూ కనబడింది అని చెప్పిన కొద్ది క్షణాలకు అప్పటి వరకు తన ప్రక్కనే ఉన్న ఆ కొండపైన ఆ 4 మాయమైపోయారు. వచ్చింది సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుడు, వినాయకుడు మరియు సుబ్రహ్మణ్య స్వామి అని అర్థం చేసుకున్న వద్దిపర్తి పద్మాకర్ గారి ఒళ్ళు పులకరించిపోయింది. మిరాకిల్ నంబర్ 2. వద్దిపర్తి పద్మాకర్ గారు ఆశ్చర్యంలో మునిగి ఉన్న ఆ రోజే శ్రీశైలంలోని హటకేశ్వర దేవాలయం దగ్గర ఒక పెద్ద చెట్టు కింద 12 అడుగుల దిగంబర అఘోరి వద్దిపర్తి పద్మాకర్ గారికి దర్శనం ఇచ్చి ఆయనకు మంత్రోపదేశం చేశారు. మిరాకిల్ నంబర్ 3. యుక్త వయసులో కేదార్నాథ్ యాత్రలో ఉండగా హిమాలయ గుహలలో తపస్సు చేయాలని అనిపించి వెళ్తూ ఉండగా మార్గమధ్యంలో తీవ్రమైన గడ్డ కట్టే చలికి తట్టుకోలేక ఇక ప్రాణాలు పోతాయి అని అనిపించిన కొద్ది నిమిషాలకు అంతటి మంచు కొరికే చలిలో ఒక దిగంబర యోగి ధ్యానము నుండి లేచి వద్దిపర్తి పద్మాకర్ గారికి అనవసర సాహసాలు చేయకూడదని మందలించి ఒక మూలికను ఇచ్చి 30 రోజుల తరువాత ఈ ప్రాంతం నుండి వెళ్ళిపోవాలని ఆదేశించారు. ఆ మూలిక తిన్న వెంటనే వద్దిపర్తి పద్మాకర్ గారి శరీరంలో విపరీతమైన వేడి పుట్టి ఆకలి, దప్పికలు పూర్తిగా నశించిపోయాయి. 30 రోజుల పాటు కేదార్నాథ్ మంచు పర్వతాల గుహలలో ధ్యానం చేశారు. 31వ రోజు ఉదయం తట్టుకోలేంత చలి ప్రారంభమైంది.
కేదార్నాథ్ గుడికి చాలా దూరంలో వద్దిపర్తి పద్మాకర్ గారి గుహ ఉన్నది. మళ్ళీ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి అనుకుంటున్న అదే సమయంలో ఒక 28 అడుగుల శంబాలా యోగి వచ్చి వద్దిపర్తి పద్మాకర్ గారిని జుట్టుతో పట్టుకొని గాలిలో ఎగురుతూ వెళ్ళి బదరీనాథ్, కేదార్నాథ్ నుండి బదరీనాథ్ జోషి మఠ్ దగ్గర దించి మాయమయ్యారు. మిరాకిల్ నంబర్ 4, అశ్వత్థామ దర్శనం. బదరీనాథ్ అడవుల్లో తిరుగుతూ ఉండగా మహాభారత కాలానికి చెందిన చిరంజీవి అయిన అశ్వత్థామను చూసి మాట్లాడటం జరిగింది. అశ్వత్థామ వద్దిపర్తి పద్మాకర్ గారికి రామాయణ కాలానికి చెందిన చిరంజీవి హనుమంతుల వారి అడ్రస్ ఇవ్వడం, అలానే అక్కడి నుండి శంబాలకు దారి గురించి కూడా చెప్పాడు అశ్వత్థామ. మిరాకిల్ నంబర్ 5, బదరీలోని గంధమాదన పర్వతంపై తన శిష్యుడితో కలిసి వెళ్ళి హనుమాన్ యొక్క దర్శనం చేసుకొని హనుమంతునితో డైరెక్ట్గా మాట్లాడారు వద్దిపర్తి పద్మాకర్ గారు. నెక్స్ట్ ఇయర్ వద్దిపర్తి పద్మాకర్ గారు సోలోగా మళ్ళీ గంధమాదన పర్వతం ఎక్కి వృద్ధ వానర రూపంలో ఉన్న హనుమంతుల వారి దర్శనం చేసుకొని ఆంజనేయుడి తోక మీద కూర్చొని శంబాలా నగరానికి వెళ్ళి కల్కి అవతారంలో ఉన్న విష్ణువు తపస్సు చేస్తూ ఉండగా కల్లారా విష్ణువు యొక్క కల్కి అవతారాన్ని చూశారు వద్దిపర్తి పద్మాకర్ గారు. అలానే శంబాలా నగరంలోని ఎన్నో విశేషాలను కూడా ఆయన చూడడం జరిగింది. మిరాకిల్ నంబర్ 6, బట్టతల నుండి జుట్టు మొలుచుట అండ్ ఉజ్జయిన్లో శ్మశానంలోని శవం యొక్క మాంసాన్ని తీయని స్వీట్లుగా మార్చిన అఘోరీలు. 2014 నుండి 2018 మధ్యలో వద్దిపర్తి పద్మాకర్ గారి వీడియోస్ చూస్తే ఆయన బట్టతల స్పష్టంగా కనబడుతుంది. ఒక ప్రవచన కార్యక్రమంలో ఒక పెద్దావిడ దేవుడి గురించి మాట్లాడుతూ వద్దిపర్తి పద్మాకర్ గారు, మీ నెత్తి మీద జుట్టు మళ్ళీ మొలిస్తే నేను దేవుడిని నమ్ముతాను అని అనడం జరిగింది. దానికి పద్మాకర్ గారు, మామూలుగా అయితే ఇలాంటి వాటికి నేను స్పందించను, మీరు నాకన్నా వయసులో పెద్దవారు కాబట్టి మీకోసం నేను సంకల్పిస్తున్నాను, నా తల మీద జుట్టు మళ్ళీ మొలుస్తుంది, మీరు చూద్దురు గాని అని జవాబు ఇవ్వడం జరిగింది. ఆయన చెప్పినట్లుగానే ఆయన యొక్క భక్తి, నిష్ఠ మరియు తపశ్శక్తి వల్ల ఇప్పుడు మీరు ఆయన నుదుటిపై జుట్టును చూడవచ్చు. ఉజ్జయినిలో భస్మాభిషేకానికి పూర్వం ఆ రోజే కాలిన భస్మం తీసుకుని వచ్చేవారు. వద్దిపర్తి పద్మాకర్ గారు రాత్రి శ్మశానంలో కూర్చొని ఉండగా కొంతమంది సిద్ధ పురుషులు వచ్చి పూడ్చిన శవంను గాలిలో లేపి మాంసము తినడం ప్రారంభించారు. వద్దిపర్తి పద్మాకర్ను చూసి దగ్గరకు పిలిచి మాంసము ముక్కను తినమని ఇచ్చారు. వద్దిపర్తి పద్మాకర్ గారు తన సాత్వికమైన ఆచారాన్ని గురించి వివరించగా ఆ సిద్ధ అఘోరీలు నవ్వి, మాలాంటి వారి దగ్గర నుండి వరాల కోసం మేము చెప్పిన ఏ పనినైనా చేస్తారు, కానీ నువ్వు నిజమైన గురువువి కాబట్టి నీ ధర్మాన్ని విడవటలేదు, నచ్చావురా. వెంటనే ఆ మాంసమును జై చక్రాంతక్ అని త్రిశూలంతో కొట్టగానే ఆ శవం యొక్క మాంసం మొత్తం స్వీట్స్గా మారిపోయింది. తనతో ఉజ్జయినికి తీర్థయాత్రలకు వచ్చిన వారికి కూడా ఆ స్వీట్లను పంచారు వద్దిపర్తి పద్మాకర్ గారు. ఇప్పుడు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తిరిగి గుర్తు చేస్తాను. శంకరాచార్యుల నుండి ఈ రోజు వరకు కొన్ని వందల మంది సిద్ధ పురుషులు భారతదేశంలోని అనేక ప్రాంతాలలో నివసించారు. కానీ ఈ రోజుకు కూడా దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్న ఉంది. ఈ ప్రశ్నకు ఈ రోజుకి కూడా స్పష్టమైన రుజువులతో నిరూపించిన వారే లేరు. మనం పూర్వకాలంలో జరిగిన సంఘటనలను కథల రూపంలో వింటాం తప్పితే శాశ్వతంగా విత్ వీడియో ప్రూఫ్ ఫ్యూచర్లో కూడా ఏ కాలం వారైనా దేవుడు ఉన్నాడు అని చూసి తెలుసుకునే స్పష్టమైన రుజువే లేదు. దీన్ని వద్దిపర్తి పద్మాకర్ గారు అశ్వత్థామను చూశాడు కాబట్టి ఇంకోసారి కేదార్నాథ్ వెళ్ళినప్పుడు మహాభారతంకు సంబంధించిన ఆర్కియలాజికల్ సైట్స్, మహాభారత యుద్ధం జరిగిన ప్రదేశంలో ఎక్కడ ఎంత లోతు తవ్వితే మనకు యుద్ధంలో మరణించిన మహాభారతపు వీరుల స్కెలిటన్లు దొరుకుతాయి అనే విషయాలు తెలుసుకొని మహాభారతం మన ఇతిహాసం, మన భారతదేశ చరిత్ర అని సాక్ష్యాధారాలతో వద్దిపర్తి పద్మాకర్ గారు నిరూపించగలరు.
అలానే గంధమాదన పర్వతంపై హనుమంతులు లేదా ఆంజనేయ స్వామిని చూసి మాట్లాడారు కాబట్టి ఈసారి ఎలాగైనా సరే హనుమంతుని దర్శనం మళ్ళీ చేసుకొని రామాయణ కాలం నాటి స్కెలిటన్లు ఎక్కడ ఉన్నాయి, ఎంత లోతు తవ్వితే దొరుకుతాయి, రామాయణ కాలం నాటి ఏదైనా ధనుస్సో ఏదో ఒక వస్తువు హనుమంతుల దగ్గర ఉండి ఉంటుంది కాబట్టి అది అడిగి వద్దిపర్తి పద్మాకర్ గారు తీసుకొని, అలానే వీలైతే కొన్ని DNA శాంపుల్స్ కూడా హనుమంతువి తీసుకుని రావచ్చు. వీటి ద్వారా శాశ్వతమైన సాక్ష్యాన్ని మన సనాతన బంధువులకు, అలానే దేవుడు లేడు అని నమ్మే నాస్తికులు, ఎథీస్టులకు, మరీ ముఖ్యంగా వెస్ట్రన్ కంట్రీస్కి తిరుగులేని సమాధానం ఇచ్చిన వారవుతారు వద్దిపర్తి పద్మాకర్ గారు. వీరెవరు ఇక జీవితంలో సనాతన ధర్మాన్ని వేలు ఎత్తి చూపే అవకాశమే ఉండదు. కాబట్టి హిందువులంతా, ముఖ్యంగా తెలుగువారు, మరీ ముఖ్యంగా పద్మాకర్ గారి శిష్యులు ఈ పనికి పూనుకొనే తీరాలి. లేకుంటే సనాతన ధర్మంలోని కట్టుకథలకు మరికొన్ని కథలు యాడ్ చేసిన వారిగా వద్దిపర్తి పద్మాకర్ గారిని చరిత్ర గుర్తుంచుకుంటుంది. దేవుడు ఉన్నాడన్న వాస్తవాన్ని మన జీవిత కాలంలో బ్రతికి ఉండి దేవుళ్లతో సిద్ధపురుషులను చూసే సామర్థ్యం కలిగిన వారు వద్దిపర్తి పద్మాకర్ గురువుగారు కాబట్టి ఆయనే నిరూపించలేకపోతే ఫ్యూచర్లో కూడా ఎవ్వరూ దేవుడు ఉన్నాడు అని నమ్మకపోవచ్చు. నేను చాలా కాలంగా వింటున్న, చూసిన గురువులలో ఈయన నిజంగా సిద్ధుడు అయి ఉండవచ్చు అని నమ్మకం కలిగించిన మరో వ్యక్తి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి గారు. ఈయన తెలియని తెలుగువారు ఉండకపోవచ్చు. ఈయన జీవితంలో హనుమంతుడి దర్శనం, కాళీ కాలభైరవుల దర్శనం, బృందావన రాధాదేవి కృష్ణుల దర్శనం కలిగింది. అది ఈ జీవిత కాలంలోనే. ఈయన జీవితంలోని మిరాకిల్స్లో కొన్నిటిని నేను వివరిస్తాను. విహెచ్పి లీడర్, విశ్వ హిందూ పరిషత్ లీడర్ అశోక్ సింఘాల్ గారిపై ఒక క్షుద్ర తాంత్రిక పూజ జరిగి తీవ్రమైన అస్వస్థతకు గురి అయ్యారు. ఏ హాస్పిటల్కు వెళ్ళినా అన్ని రిపోర్ట్స్ నార్మల్గానే ఉన్నాయి అని వస్తోంది. కానీ అశోక్ సింఘాల్ నడవలేని పరిస్థితిలో కూలబడిపోయారు. విశ్వ హిందూ పరిషత్ అశోక్ సింఘాల్ సన్నిహితులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి స్వామిని కలిసి ఒక యజ్ఞం చేయవలసిందిగా ఆయనను రిక్వెస్ట్ చేసి కాశీకి తీసుకొని వచ్చారు. కాశీలోని లార్డ్ భైరవ్ మందిరం దగ్గర అశోక్ సింఘాల్ను కూర్చోబెట్టి సిద్ధేశ్వరానంద భారతి స్వామి గారు కాలభైరవుడి యజ్ఞం చేశారు. కొద్ది నెలల నుండి తీవ్ర అస్వస్థతకు గురైన అశోక్ సింఘాల్ గారు యజ్ఞం తరువాత లేచి తన కాళ్ళ మీద తానే నడవగలిగారు. అప్పటి వరకు యజ్ఞానికి కూడా అశోక్ సింఘాల్ను ఆయన బాడీగార్డ్స్ మోసుకొని వచ్చాడు. ఈ విషయాన్ని అశోక్ సింఘాల్ గారే స్వయంగా చాలా పబ్లిక్ మీటింగ్స్లో తన జీవితంలో జరిగిన అద్భుతమైన సంఘటనను ప్రజలకు వివరించడం జరిగింది. దాని తర్వాత తమిళనాడులోని కుట్టాలం పీఠంలో కాలభైరవ స్వామికి ఆయనే వచ్చి స్వయంగా కొద్ది రోజులు పీఠంలో ఉండి యజ్ఞాలు చేశారు. కాశీలోని ఆ యజ్ఞం తరువాత దాదాపు 5,000 మైళ్ళు కూడా నేను ప్రయాణించానని అశోక్ సింఘాల్ గారే స్వయంగా ఎన్నోసార్లు తన సన్నిహితులకు చెప్పడం జరిగింది. సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి గారు పుస్తకాలు కూడా వ్రాశారు. వాటిలో ఆయనకు ఈ జీవిత కాలంలో జరిగిన అనేక దివ్యానుభవాలను ప్రజలతో పంచుకున్నారు. శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి గారు యజ్ఞం చేస్తే తప్పకుండా దేవతలు అగ్నిలో కనిపించి హవిస్సులను స్వీకరిస్తారని ఎన్నో వేల మంది సమక్షంలో ఆయన పీఠాలలో రుజువు అయింది. మన మధ్యలో ప్రాణాలతో ఉన్న సిద్ధ పురుషుడు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి గారు. ఆయనకు నా విజ్ఞప్తి ఏమిటంటే, మీరు రాధాదేవిని, హనుమంతుడిని, ముఖ్యంగా కాళీ కాలభైరవులను చూసి మాట్లాడగలుగుతారు కాబట్టి మీరు ఖచ్చితంగా దేవుడు ఉన్నాడా లేదా అనే ప్రశ్నను శాశ్వతంగా ధ్వంసం చేయగలరు. మీరు కాలభైరవుడితో మాట్లాడి ఈ భూమి మీద దొరకని
కెమిస్ట్రీ పీరియాడిక్ టేబుల్లో లేని కొత్త ఎలిమెంట్ను తయారు చేయబడిన కాలభైరవుడి చేతి కడియం తీసుకోగలిగితే దెబ్బకు ఏథిస్టుల నోర్లు శాశ్వతంగా మూయించిన గౌరవం, ఖ్యాతి, మరీ ముఖ్యంగా సనాతన ధర్మంలోని మన హిందూ బంధువులందరూ గర్వంతో ఛాతీ ఎత్తుకొని తిరిగేలా చేస్తారని నా యొక్క చిన్న విజ్ఞప్తి. నేను 100% వద్దిపర్తి పద్మాకర్ గారి మీద, శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి మీద సంపూర్ణ భక్తి మరియు గౌరవంతో చేస్తున్న రిక్వెస్ట్ ఇది. సనాతన ధర్మంలోని హిందువులు అందరూ మీరు దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్నను శాశ్వతంగా ఖతం చేస్తారని ఆశిస్తూ, అలానే మహాభారతం, రామాయణం యొక్క ఆధారాలను పద్మాకర్ గారు తీసుకొచ్చి హిందువులకు శాశ్వత ఖ్యాతిని తీసుకొని వస్తారని ఆశిస్తూ, అలాగే ఎథిస్టుల నోర్లు కూడా శాశ్వతంగా మూయిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. దీనితో పాటు మన సనాతన ధర్మం ప్రపంచంలోనే పురాతనమైన నాగరికతగా ప్రపంచ దేశాలన్నిటికీ నిరూపించిన వారిగా వద్దిపర్తి పద్మాకర్ గారు మరియు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి గారు శాశ్వత కీర్తిని పొందగలరు. ముఖ్యంగా వీరిద్దరి శిష్యుడంతా పట్టుబట్టి ఎలాగైనా ఈ ప్రాబ్లంని శాశ్వతంగా సాల్వ్ చేసి ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా అనాంబిగ్యుయస్ ప్రూఫ్ని ప్రసాదించేలా చేస్తారని ఆశిస్తున్నాను. లేకుంటే అనంతమైన కట్టుకథలలో మరికొన్ని కట్టుకథలుగా వీరి జీవితంలోని అద్భుతమైన సంఘటనలు మిగిలిపోతాయి. మన ఈ జనరేషన్తో మహాభారత మరియు రామాయణ ప్రూఫ్స్తో పాటు శాశ్వతంగా దేవుడు ఉనికిని స్పష్టమైన ఆధారాలతో నిరూపించిన వారిగా మన కర్మను మనం నిర్వర్తిద్దాం. హర హర మహాదేవ. జై శ్రీమన్నారాయణ. జై హింద్.